కొన్ని అంటే ఇప్పుడే అప్కమింగ్ ఆర్టిస్ట్ నువ్వు, అప్కమింగ్ హీరోయిన్ అయినావు, నీకు రెమ్యునరేషన్స్ కూడా హెవీగా రావట్లేదు, మనది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మనం ఇంకా డెవలప్ కావాలా, డెవలప్ అయిన తర్వాత నువ్వు కొద్దిగా మంచి హీరోయిన్ అయిపోయిన తర్వాత అతనికి కూడా పెద్దగా ఎడ్యుకేషన్ ఏం లేదు, ఇప్పుడు అతను కూడా మంచి ఎడ్యుకేషన్ చేసుకోవాలా, అప్పుడే మీ ఇద్దరు లైఫ్ లీడ్ చేయగలుగుతారు. అప్పటి వరకు ఆగమ్మా, ఒక 2-3 ఇయర్స్ ఆగు, అప్పుడు ఇదే ఫ్రెండ్షిప్ మీకు కంటిన్యూ అయిందంటే నేను తప్పకుండా మీకు మ్యారేజ్ చేస్తానని చెప్పాను సార్. సరే, అటు సైడ్ వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళు ఒప్పుకోలేదు సార్. దానికి అతను ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పెంచుకున్నాడు, ఒక న్యూన్యతా భావం పెంచుకున్నాడు పాప మీద. పెంచేసుకొని నా పాప కన్నడ మూవీ ఓపెనింగ్కి వెళ్తూ ఉంటే 23rd రోజు వచ్చేసి ఆ అమ్మాయిని బ్యూటీ పార్లర్లో కలిశాడు సార్. కలిసి ఒక 5 minutes వెళ్దాము, అలా మాట్లాడుకొని వస్తామంటే అక్కడికి మా అన్నయ్య కూతురు రిఫ్యూజ్ చేసింటారు, వద్దు అత్తమ్మ కోపడుతుంది మేము వెళ్ళిపోతామంటే, లేదు 5 minutes నేను తీసుకొని వెళ్ళి మళ్ళీ వచ్చేస్తానని చెప్పేసి 5 minutes తీసుకున్న వెళ్ళాడు సార్. అదే లాస్ట్ సార్, అమ్మాయిని మేము అందరం కలవడం అదే లాస్ట్. హాస్పిటల్లో అడ్మిట్ అయిపోయింది సార్. ఇప్పుడు మీ అలిగేషన్ ఏంటంటే అది హత్య అని కాదు, ప్రూవ్ చేసింది ఏంటంటే సూసైడ్ అని, అంతే కదా? డిఫరెన్స్ అదే కదా? అవును సార్, నేనేమంటున్నాను సార్, అత్యాచారం చేసి నా బిడ్డను చంపారు సార్. ఎందుకంటున్నానంటే మీరే అన్నారు సార్, జస్టిస్ డిలేడ్ అని అన్నారు. అదే జరిగింది సార్, ప్రత్యూష కేసులో అదే జరిగింది. ముందు ప్రత్యూష చనిపోయిన తర్వాత ఒక 2-3 months తర్వాత సిబిఐ ఎంటర్, ఒక 2 months తర్వాత సిబిఐ ఎంటర్ అయింది సార్. సిబిఐ ఎంటర్ కాకముందుకే ఎవిడెన్స్ అన్ని మాయమైపోయినాయి సార్. అవును, కోర్టు కూడా ప్రస్తావించింది కదా ఈ విషయాన్ని. మునిస్వామి అనే వ్యక్తి ఎంటర్ అయ్యి ఎంత మ్యానిపులేట్ చేశాడని కోర్టు కూడా ప్రస్తావించింది కదా అది. అవును సార్, అంటే నేనేమంటున్నాను సార్, ఒక కేసుకి ఒక చార్జ్ షీట్ అప్లై చేయడానికి కావలసిన ఏమేమి ఎవిడెన్స్ ఉన్నాయో మెయిన్ ఎవిడెన్స్ నుంచి తీసేసి ఒక ఆత్మహత్య యత్నంగా కేసుగా చూపించడానికి కావాల్సిన ఎవిడెన్స్ ను పెట్టి సిబిఐకి ఇచ్చారు సార్. సిబిఐ ఇన్వెస్టిగేషన్, ఒక సంస్థ ఆర్గనైజేషన్ ఏం చేస్తుంది సార్, తనకున్న ఎవిడెన్స్ ఆధారంగానే ఇన్వెస్టిగేషన్ చేస్తుంది సార్. సిబిఐ వాళ్ళు కూడా వాళ్ళకు ఏమైతే ఎవిడెన్సెస్ అన్నిటినీ అలా ఇచ్చేసారు అనుకుంటున్నారు. అంటే అందులో ఎవరైనా పెద్ద తలకాయలు ఉన్నారా సిద్ధార్థ రెడ్డి కాకుండా, లేకపోతే సిద్ధార్థ రెడ్డి చాలా ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సనా? సిద్ధార్థ రెడ్డి ఒక నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారము ఒక A1 రైల్వే కాంట్రాక్టర్ కొడుకు అని తెలుసు సార్ ఆ కాలంలో. సో నేనేమంటున్నంటే నా బిడ్డను అత్యాచారం చేశారు. ఒకటే సార్, ఒక అమ్మాయి తెల్లారి హ్యాపీగా ఒక మూవీ ఓపెనింగ్ పోవడానికి అన్నీ రెడీ చేసుకొని ఆ తర్వాత ఒక 1 month షూటింగ్కి వెళ్ళడానికి డేట్స్ ఇచ్చుకొని షెడ్యూల్స్ పెట్టుకొని హ్యాపీగా బ్యూటీ పార్లర్కి వెళ్ళిన అమ్మాయి సూసైడ్ చేసుకోవడానికి వెళ్తుందా సార్? అంటే మన ఫేషియల్ చేసుకుని సూసైడ్ చేసుకుంటారా సార్? ఇక్కడే మీకు తెలుస్తుంది, అమ్మాయి తను నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళిపోవడానికి ప్రిపేర్ అవుతుంది, అతను వచ్చి తీసుకెళ్ళిపోయాడు. ఇక్కడే తెలవాలి సార్, న్యాయస్థానాలు కానీ మీలాంటి మీడియా పెద్దలు కానీ ఇక్కడే తెలుసుకోవాలి. అమ్మాయి రెడీ అవుతున్న సమయంలో తీసుకెళ్లి 5 నిమిషాల్లో వెనక్కి వస్తా అన్న అమ్మాయిని ఆత్మహత్య చేశాను అంటున్నావు. ఓకే, ఇద్దరు తాగారు సార్, అక్కడ కూడా ఒప్పుకుందాం, ఇద్దరు పాయిజన్ తీసుకున్నారు, కారులో కూర్చున్నారు, కన్జ్యూమ్ చేశారు, మరి తీసుకుపోయి హాస్పిటల్ ఎందుకు అడ్మిట్ చేసావు? ఇద్దరు కారులోనే చనిపోవాలి కదా ఆత్మహత్య చేసుకోవాలనుకున్నప్పుడు. తీసుకెళ్ళి హాస్పిటల్ అడ్మిట్ చేసావు, నువ్వు హాస్పిటల్లో అడ్మిట్ అయిపోయావు. ఇదేంటి డ్రామా? అతను బతికాడు, అమ్మాయి ఎక్కడి అవును, తను చెప్పిందే సాక్ష్యం సార్, ఎందుకంటే అమ్మాయి చనిపోయింది కాబట్టి బతుకున్న వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అవుతుంది. అక్కడ నువ్వు మూతికి కొద్దిగా పాయిజన్ పూసుకున్నావేమో, తాగవని నమ్మకం ఏంటి సార్? కరెక్ట్. ఇటువంటి చాలా చాలా జరుగుతూ ఉంటాయి. కొద్దిగా కొంచెం చిన్న ఎవిడెన్స్ ని మర్చిపోయారు సార్, చిన్న వాటిని మర్చిపోయారు. మెయిన్ ఇందులో సార్ మెడికో లీగల్ కింద డ్రెస్ మాయం చేశారు సార్, డ్రెస్ తగలబెట్టేశారు. చాలా ఇంపార్టెంట్. మెడికో లీగల్ కింద నాకు డ్రెస్ ఇవ్వమంటే ఇవ్వలేదు సార్. ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే అది ఆత్మహత్య కానీ లేకపోతే మర్డర్ కానీ ఏదైనా జరిగితే ఆ వ్యక్తి బాడీ మీద ఉన్న బట్టలు ఇతరత్ర వస్తువులే కదా సార్ ఇంపార్టెంట్, మెయిన్ ఎవిడెన్స్. ఆ ఎవిడెన్సే లేకుండా చేశారు సార్. రైట్, ఒక్క నిమిషం సరోజిని దేవి గారు.